अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 4వ అధ్యాయంలో 3వ పాదం చేస్తున్నాము. అందులో నిన్న 134వ సూత్రం వరకు మనం చూసాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతి అంశరామః. చూడండి 135వ సూత్రము. త్రపు జతునోః షుక్. త్రపు జతునోః షుక్ ఇది మనకు సూత్రము. త్రపు జతునోః షష్ఠి విభక్తి ద్వివచనము, షుక్ ప్రథమ విభక్తి ఏకవచనము. ఈ రకంగా 2 పదాలుగా విడగొట్టుకున్నాము సూత్రాన్ని. సమాసం వచ్చేసి త్రపుశ్చ జతుశ్చ ఇది త్రపు జతౌ. ఇక్కడ ఇతరేతరయో తయోః త్రపు జతునోః. ఇది ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి అన్న పైనుంచి అన్న ప్రత్యయానికి అనువృత్తి వస్తుంది. తస్య వికారః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః త్రపు జతు ఇత్యేతాభ్యాం షష్ఠీ సమర్థాభ్యాం ప్రాతిపదికాభ్యాం. అంటే త్రపు జతు ఇత్యేతాభ్యాం అంటే త్రపు ప్రాతిపదికం జతు ప్రాతిపదికం అండి. త్రపు జతు ఇత్యేతాభ్యాం షష్ఠీ సమర్థాభ్యాం ప్రాతిపదికాభ్యాం. వికారే అర్థే వికారార్థంలో అన్ ప్రత్యయో భవతి. అన్ ప్రత్యయం వస్తుంది. కాకపోతే అన్ ప్రత్యయంతో పాటు తత్ సన్నియోగేన చ తయోః షుక్ ఆగమం భవతి. వీటితో పాటు ఎప్పుడైతే అన్ ప్రత్యయం వస్తుందో అన్ ప్రత్యయంతో పాటు షుక్ ఆగమం కూడా వస్తుందంట. ఆగమాలు ఎవరికి వస్తాయి? ఆగమాలు ప్రత్యయాలకు వస్తాయి అన్నమాట. అంటే ప్రత్యయానికి రావచ్చు, ధాతువులకు రావచ్చు. ఇక్కడ అన్ ప్రత్యయంతో వస్తుంది కాబట్టి ప్రత్యయం యొక్క అవయవంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి తయోః సుక్ ఆగమో భవతి. తయోః సుక్ ఆగమో అంటే అను ప్రత్యయంతో పాటు సుక్ ఆగమం వస్తుంది. సుక్ ఆగమం ఎక్కడ వస్తుంది? ఆద్యంతో టకితో నియమం ప్రకారంగా కిత్ ఆగమం కాబట్టి కిత్ ఆగమ అంతే భవతి అనే నియమం ప్రకారంగా అంతిమంలో వస్తుంది అన్నమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రూపసిద్ధులు మీకు స్పష్టంగా వస్తుంది. ఇక్కడ కేవలం మనం షష్ఠీ సమర్థవంతమైనటువంటి త్రపు జతు ఈ 2 ప్రాతిపదికముల చేత వికారార్థంలో అనుప్రత్యయం వస్తుంది. ఈ తత్ సన్నియోగిన చ తయోః షుక్ ఆగం భవతి. అంటే త్రపుకి జతుకి 2 ప్రత్యయాలకు సుక్ ఆగం కూడా వస్తుందని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని మనం చెప్పుకున్నాం. అస్తు. ఇక్కడ రూపసిద్ధి అదే విధంగా ఇచ్చారు చూడండి. త్రపునోః వికారః త్రాపుషం, జతునోః వికారః జాతుషం. ఇవి త్రపు అనేది రంగా, తర్వాత జతు అని లాక్. లాక్ అంటే మనం ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు లాక్ చేసేస్తుంటారు చూడండి, సీల్ చేసేస్తుంటారు, దాన్ని లాక్ అంటాడ. అలాగే జతు అనేది ఒక ద్రవ్య విశేషం. అంటే రంగా అంటే రంగా అంటాం. అంటే ఒక అతుక్కునేటువంటి ద్రవ్య పదార్థంలా ఒక పదార్థంలాగా ఉంటుంది. మొత్తానికి ఒక ధాతు విశేషం. అది గాజు పదార్థాలతో తయారు చేయడానికి ఆ ధాతు తీసుకుంటామా, అలాగే కొన్ని పదార్థాలు సూక్ష్మంగా ఉంటే అది అతికించడానికి లేదా ద్రవ్య పదార్థ విశేషం అన్నమాట. ఫస్ట్ ధాతు విశేషం. తో ఇక్కడ త్రపు రంగా అంటాం. తెలుగులో దాన్ని ఏ రకంగా చెప్పాలో తెలియదు. జతు అంటే మనం స్పష్టంగా, లాక్ అంటే మనం సీల్ చేస్తుంటే దాని మీద ఒకటి
ఎరుపు రంగంలో ఉంటుంది లక్ అంటే ఎక్కువ లక్ అంటారు. లెక్క పోస్ట్ ఆఫీస్ వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుందండి. పోస్ట్ ఆఫీస్ వాళ్ళ దగ్గర లక్క అంటారు అది. మహోదయ లక్క అంటారు, లక్క. అదే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తప్పు అంటే అలాగే రాగి కాదండి. సీసం అది కదా, అంటే సీసం కదా. లేదమ్మా, అది ఎర్రగా ఉంటది, వేడి చేస్తే లిక్విడ్ అవుతుంది, సీల్ అయిపోతుంది. కరిగిపోతుందన్నమాట. త్రప్పు కూడానా? త్రప్పు కూడా అదే కొంచెం అతికించే పదార్థం అంట, కొంచెం బాగా గట్టిగా అతుక్కుంటుంది. అది రంగాహువా అంటే ఆ రకంగా రంగింపబడుతుంది, అది పూర్తిగా ఓతపోతం అయిపోతుంది అనమాట, గట్టిగా ప్రబలంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని పదార్థాలు చాలా ఉంటాయండి, మనం గోడలకు అతికించేటివి, పైపులు అతికించేటివి, కొన్ని దాత దాంట్లో అవన్నీ ఎలా అతుక్కుంటాయి? పైపులకు కొన్ని సంబంధించి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ద్రవ్యానికి. త్రప్పు అంటే ఇంగ్లీష్ లో లెడ్ అంటారేమో మహోదయ, సీసం అని కాదా? సీసం కదా త్రప్పు, సీసం శీషం లాంటిదండి. శీషం అంటే లెడ్ ఏదో అంటారు కదా. సరేలే మహోదయ, ఏదో లోహం, ధాతు విశేషణ, ధాతు విశేషణ అనమాట. ఓకేనా, అస్తు. సో ఇక్కడ వాటి యొక్క వికారాన్ని త్రాపుషం జాతుషం అంటారు. త్రపు ప్రాతిపదికం చేత షుక్ అనుప్రత్యయం వచ్చింది. అనుప్రత్యయంతో పాటు షుక్ ఆగం కూడా వచ్చింది. ఇక క్షమ్యతాం తత్ సంయోగం తయోహ షుక్ ఆగమో. తయోహ అంటే ఏమిటి? తయోహ త్రపునోహు జతునోహు. ఇక్కడ ప్రాతిపదికానికి ఆగం వచ్చింది, ప్రత్యయానికి ఆగం కాదు. నేను తప్పు చెప్పాను. అంటే ఆగమాలు ప్రత్యయానికి రావచ్చు, ధాతువుకు రావచ్చు, ప్రాతిపదికానికి రావచ్చు. ఇక్కడ తయోహ అంటే రెండు ద్వివచనంలో ఉంది కదా. ఇక్కడ రెండు ఏంటి ప్రాతిపదిక? తయోహ ప్రాతిపదికయోహ అంటే తయోహ త్రపు జతుభ్యాం, ఈ రెండు తీసుకోవాలి. అంటే త్రపుకి ఆగమంగా వచ్చిన, జతుకి ఆగమంగా వచ్చి, అంటే ఇక త్రపు జతు ప్రాతిపదిక అంటే ప్రాతిపదికం యొక్క అవయంగా వస్తుంది. ఇది షుక్ ఆగం. అనుప్రత్యయం ఏదో, అనుప్రత్యయంతో పాటు ప్రాతిపదికానికి షుక్ ఆగమం కూడా వస్తుంది. అప్పుడు ఆగమం ఎక్కడ రావాలి? ప్రాతిపదికానికి త్రపుకు ముందు రావాలన్నా తర్వాత రావాలన్నా అంటే ఆద్యంతో టకితో ప్రకారంగా కిత్ ఆగం షుక్ కదా. షుక్కుల కకాల ఇత్సంజక వర్ణం కాబట్టి కిత్ ఆగమ అంతే భవతి నియమం ప్రకారంగా త్రపుకి పక్కన కూర్చుంటుంది, జతుకి పక్కన కూర్చుంటుంది, దాని పక్కన అనుప్రత్యయం ఎలాగో ఉంది, అదొక మధ్యలో అయిపోతుంది అన్నమాట. అలాగే త్రపు అన్న, అంతో పాటు షుక్ కూడా వచ్చింది. త్రపు షుక్ అన్న అనుప్రత్యయానికి అనుమతి లోపం చేస్తాం. త్రపు షుక్ ఆ, షుక్ కూడా అనుమతి లోపం చేస్తాం. షుక్ అనుమతి లోపం చేస్తే కకారం వెళ్ళిపోతుంది, షూలో ఉకారం వెళ్ళిపోతుంది, ష్ మొదటి షకారం మాత్రం ఉంటుంది. అప్పుడు త్రపు ష్ ప్లస్ ఆ కలిపి త్రపుష్ ఆ, త్రపుష్ ఆ. ఇప్పుడు పక్కన అనుప్రత్యయం కాగలిగితే త్రపుష అయిపోతుంది. ఇక్కడ ఎస్ఏదించే లోపం అంటే ఏం లేదు. త్రపుష ప్లస్ సుస్థానంలో అమ్మి పూర్వ చేసుకుంటే త్రపుషం వస్తుంది. అలాగే అనుప్రత్యయం అంటే ఆదేశకు దిగువ చేసుకుంటాం. త్రాపుషం అలా వస్తుంది. ఏమొస్తుంది? త్రాపుషం. ఈ రకంగా త్రాపుషం అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే జతు శబ్దం చేత అన్న, జతు షుక్ అన్న అనుమతి లోపల జతుష్ ఆ కలిపి జతుష ఆదేశకృద్ధి జాతుష సుస్థానం అమి పూర్వ చేసుకుంటే జాతుషం అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. రూపసిద్ధి సామాన్యంగానే ఉంది. ఇది మనకు రూపసిద్ధి ప్రథమ వృత్తి ప్రథమ భాగంలో 1:1:45 మనం వీటి రెండు రూపసిద్ధులు స్పష్టంగా రూపసిద్ధులు చూసామండి. షుకాగం ఎలా వస్తుందనేది ఓకే, అక్కడ గమనించవచ్చు. అస్తు. నెక్స్ట్ ఓ రైన్. ఓహు పంచమి విభక్తి ఏకవచనము, ఐ ప్రథమ విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి ఇక్కడ ఓహో ప్లస్ ఐ ప్రత్యయం వచ్చిందట. అస్తు అంటే ఉకారం దాతునకు షష్ఠి విభక్తి పంచమి విభక్తిలో ఓహో అనే రూపం వస్తుంది. గురోహో ఎలా వస్తుందో అలా ఊ శబ్దానికి రూపం నడిపిస్తే ఓహో వస్తుంది అన్నమాట. ఇది పంచమి విభక్తిలో షష్ఠి విభక్తి ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం పంచమి విభక్తి తీసుకున్నాం, ఎందుకంటే పంచమి విభక్తి అంటే దాని పక్కన ప్రత్యయం వస్తుంది కాబట్టి. ఓహో పంచమి విభక్తి ఏకవచనము, ఐ ప్రథమ విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి అవయవే తస్య వికారః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అస్తు. అర్థః షష్ఠి సమర్థాత్ ఉవర్ణాంతాత్ ప్రాతిపదిక అంటే అటువంటి ప్రాతిపదికం ఏ ప్రాతిపదికానికైతే అంతిమంలో ఊ ఉందో, అంటే ఊ అంతిమంలో, అందుకే ఉవర్ణాంతం అయిపోయింది. ఊ ఆదిలో ఉంటే ఉవర్నాది అని చెప్పేవాళ్ళం. ఓకే, ఊ అనే మధ్యలో ఉంటే ఊ మధ్యమ అనేవాళ్ళం. ఊ అంతిమంలో ఉవర్ణాంతం అంటాం. ఊ అంతిమంలో ఉంది ఉవర్ణాంతం. ఇప్పుడు అకారాంతం ఇకారాంతం అంటాం కదా, అలాగే ఉవర్ణాంతం.
ఉవర్ణాంతాత్ ప్రాతిపదికాత్ ఐ ప్రత్యయో భవతి. ఉవర్ణాంత ప్రాతిపదిక ఏదైనా కావచ్చు, కానీ షష్ఠి సమర్థవంతమైనటువంటి ఉవర్ణాంత ప్రాతిపదిక తీసుకోవాలి. ఉవర్ణాంతాత్ ప్రాతిపదికాత్ ఐ ప్రత్యయో భవతి. ఎక్కడ ఏ అర్థంలో వస్తుంది? వికార అవయవయోర్ అర్థయో. వికారార్థంలో అవయవార్థంలో. వికార అవయవయోర్ అర్థం. చూడు ఇక్కడి నుంచి మన పైన రాలేదు, కానీ ఇక్కడి నుంచి మళ్ళా ఇవి అనువృత్తి మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. అంటే 165 సూత్రం వస్తుంది మనకు. అంటే ఆల్రెడీ కంటిన్యూ వస్తుంది, కానీ అక్కడ మధ్యలో సంబంధం లేదు కాబట్టి తప్పు జరుగుతున్న శుకులో అక్కడ కేవలం విధానం చెప్పుకున్నామట. అంటే అక్కడ వికారార్థం ఉంది. ఎందుకు తప్పునోహ వికార జతునోహ వికారార్థం చెప్పుకున్నా. అంటే సూత్రార్థంలో స్పష్టంగా చెప్పి ప్రాతిపదిక వికారార్థి అని ప్రత్యయో భవతని చెప్పి ఇక్కడ కూడా. కాకపోతే అవయవం కూడా అనువృత్తి వచ్చింది. అవయవే తస్య వికార తదిత. అక్కడ పైన అవయవార్థం రాలేదు, ఇక్కడ అవయవం కూడా తీసుకున్నామట. ఓకేనా? అందుకే అవయవే వికారార్థయోహో అని చెప్పుకున్నామట. కాబట్టి మొత్తానికి షష్ఠీ సమర్థాత్ ఉవర్ణాంతాత్ ప్రాతిపదికాత్ ఐ ప్రత్యయో భవతి. వికార అవయవయోర్ అర్థయోహో. వికారార్థంలో అవయవార్థంలో మనకు ఐ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అస్తు. ఉదాహరణ వచ్చేసి దేవదారోహ వికారో అవయవోవ దైవదారవం. అలాగే తారవం, ధైనవం. అంటే దేవదారు యొక్క అంటే దేవదారు వృక్షం యొక్క వికారాన్ని దైవదారవం అంటాం. దేవదారు యొక్క అవయవాన్ని దైవదారవం అంటాం. అది వికారం తీసుకోవచ్చు, అవయవం తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. 2 రకాలు వర్తిస్తుంది. కానీ రెండిట్లో అర్థమాత్ దైవదారవం. అది సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి మనకు వికారంలో ఉందా అవయవార్థంలో తెలిసిపోతుంది. అస్తు. అలాగే తారవం. ఓకే. తరవస్య వికారో అవయవ తారవం. ధేనవస్య వికారో అవయవ ధైనవం. ఈ రకంగా మనకు రూపాలు దేవదారు శబ్దం చేత మనకు అనుప్రత్యం తెచ్చుకుంటా ఐ ప్రత్యయం తెచ్చుకుంటాము. ఐ ప్రత్యయం తెచ్చుకోగానే ఐ ప్రత్యయం అనుమతి లోపం చేస్తాం. దేవదారు ఆ తెచ్చుకు ఇది చేసుకున్న దైవదారు ఇక్కడ ఊ కూడా ఉందిగా, దేవదారు శబ్దం కదా, ఊ కూడా ఉంది కాబట్టి ఓ గుణ ప్రకారం గుణం కూడా చేసుకుంటాం. దైవదారో ఏచోయవాయావహ ప్రకారం అవు ఆదేశం చేసుకుంటాం. దైవదారవ్ కలిపి దైవదారవ. తర్వాత సు తెచ్చుకుని సుస్థానంలో అమ్ము అమిపూర్వ చేసుకుని దైవదారవం. అలాగే తరు శబ్దం అండి. ధేను తరు శబ్దం. తరు శబ్దం. ఇక్కడ తరు శబ్దం తీసుకోవాలి, ధేను శబ్దం తీసుకోవాలి. తరు శబ్దం చేత తారవ. అంటే తరులో ఇక్కడ ఓరు గుణ కూడా వస్తుంది. తరులో తెచ్చుకుని తారు అయిపోతుంది, పక్కన ఐ ప్రత్యయం ఉంది. తారులో ఉండే ఉకారం కూడా ఓరు గుణ ప్రకారంగా గుణం చేస్తే తారో, మళ్ళీ ఏ చోయ వాయావహ ప్రకారం అవ ఆదేశము తారవ్ ప్లస్ పక్కన అని ప్రత్యయం యొక్క కలుపుకుంటాం. తారవ. తర్వాత సుస్థానంలో అమ్ము అమి పూర్వ చేస్తే తారవం. తారవం. అలాగే ధేను శబ్దం కూడా ఆదేశకు రిద్ది చేసి దయ అయిపోతుంది. నూలో ఉండే ఉకారం గుణం చేస్తే ఓరు గుణ ప్రకారంగా ఏ చోయ వాయవ చేసుకుని దైనవం. ఏ విధంగా తారవం దైవదారవంలో ఏ విధంగా దేవదారులో ఉంది. తరు శబ్దం. తరు అంటే చెట్టు అండి, ధేను అంటే ఆవు. ఇక్కడ 3 ప్రాతిపదికాలలో ఆది అచ్చుకి అంటే ఉవర్ణాంత ప్రాతిపదికం కావాలని చెప్పుకున్నారు. షష్ఠి సమర్థం. దేవదారులో ఉవర్ణాంత ప్రాతిపదికం, తరులో ఉవర్ణాంత ప్రాతిపదికం, ధేనులో ఉండేది ఉవర్ణాంత ప్రాతిపదికం. కాబట్టి మనకు ఆది అచ్చుకి వృద్ధి చేసుకున్నాం. 3 ఓర్ గుణ ప్రకారం ఉవర్ణాంత ప్రాతిపదికం కాబట్టి గుణంగు చేసుకుని మనకు దైవదారవం, తారవం, ధైనవం అనే రూపాలు మనకు సిద్ధించాయి. అంటే ఆవు యొక్క వికారాన్ని లేదా ఆవు యొక్క అవయవాన్ని ధైనవం అంటాం. చెట్టు యొక్క వృక్షాన్ని, చెట్టు యొక్క వికారాన్ని, చెట్టు యొక్క అవయవాన్ని దాన్ని తారవం అంటామంట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వికారార్థంలో మనం ఐ ప్రత్యయం వచ్చింది. ఉవర్ణాంత ప్రాతిపదిక ఉంటే అక్కడ మాత్రం ఖచ్చితంగా వికార అవయవార్థంలో ఐ ప్రత్యయం వచ్చినప్పుడు ఈ రకంగా రూపసిద్ధి ఉంటుంది. అది గమనించాలి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐకి నివృత్తి 138 సూత్రాల వరకు వస్తుంది. 2 సూత్రాల వరకు వస్తుంది. అనుదాత్తాదేశ్చ ఏంటి? అనుదాత్తాదేశ్చ. అనుదాత్తాదేహి పంచమీ విభక్తి ఏకవచనము, చ అవ్యయపదము. అనుదాత్తాదేహి పదవి విభాగం ఎలా తీసుకున్నామండి? అనుదాత్తాదేహి పంచమీ విభక్తి ఏకవచనము, చ అవ్యయపదము. సమాసం వచ్చేసి అనుదాత్త ఆదిరి యస్య సో అనుదాత్తాది
అనుదాత్తము ఆదిలో ఉంది ఏ శబ్దానికైతే ఏ ప్రాతిపదికానికైతే దాన్ని అనుదాత్తాది అంటాం. ఓకేనా? అనుదాత్తం అనేది ఉదాత్తం స్మృతం అంటాం కదా. అనుదాత్తానికి చిహ్నం ఉంటుంది కింద స్వరానికి అడ్డుగీత ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో అనుదాత్త ఆది అని అటువంటి అనుదాత్తం ఆదిలో ఉంది ఏ శబ్దానికైతే దాన్ని అనుదాత్తాది. తస్మాత్ అనుదాత్తాదే. ఈ పంచమి భక్తి బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి ఐ. అనువృత్తి వస్తుంది పైనుంచి, ఓరై నుంచి. అవయవే అనేది మనకు ముందు నుంచి వస్తుంది, అవయవే. అలాగే తస్య వికారః, తద్దితాః, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థాత్ అనుదాత్తాదేహి, అంటే అనుదాత్తం ఆదిలో ఉన్నటువంటి ప్రాతిపదిక తీసుకోవాలి. అదే ప్రాతిపదిక తీసుకో, ఆ ప్రాతిపదిక ఎలా ఉండాలి? ఆది అక్షరం అనుదాత్తమై ఉండాలి. అటువంటి అనుదాత్తాది ప్రాతిపదికం చేత షష్ఠీ సమర్థవంతమైనటువంటి అనుదాత్తాదేహి ప్రాతిపదికాత్, అనుదాత్తం ఆదిలో ఉన్నటువంటి షష్ఠీ సమర్థవంతమైన ప్రాతిపదికం చేత వికార అవయవయోర్ అర్థయో, వికార అవయవార్థంలో ఐ ప్రత్యయో భవతి. వికార అవయవయోర్ అర్థయో, అవయవ అర్థంలో ఏమొస్తుంది? ఐ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు ప్రస్తావించిందన్నమాట. ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు. దాదిత్తం, కాపిత్తం, మాహిత్తం. అంటే దదిత్తం, దది శబ్దం చేత, దదిత్త శబ్దం చేత దాదిత్తం అయిపోతుంది. దదిత్త, కపిత్త, మహిత్త శబ్దాలండి. అంటే దదిత్తాలో దా అనుదాత్తం, కపిత్తాలో క అనుదాత్తం, మహిత్తాలో మా అనుదాత్తం అన్నమాట. మా అనేది అనుదాత్తం. కాబట్టి ఇక్కడ దదిత్తం అంటే ఏమిటి? దద్ని తిష్టతి దదిత్త, అంటే పెరుగులో ఉన్నదాన్ని దదిత్త అంట. అంటే పెరుగులో ఏముంటుంది? పెరుగులో వెన్న ఉంటుంది, పెరుగులో ఏముంటుంది? నెయ్యి ఉంటుంది కదా. నెయ్యి కూడా దాగి ఉంటుందా? అలా వెన్న కూడా ఉంటుంది, వెన్నలో ఆ నెయ్యి దాగి ఉంటుంది. అంటే మొత్తానికి ఏదైనా కానీ వ్యక్తి యొక్క అభిప్రాయం బట్టి తీసుకునే సందర్భాన్ని బట్టి. దదిని అంటే దదినిలో సప్తమి భక్తి దదిని తిష్టతి దదిత్త అంటాం. అదే కపిత్త, అలాగే మహిత్త. ఈ సందర్భాన్ని బట్టి అర్థం యొక్క శబ్దం యొక్క అర్థం తీసుకోవాలి. అస్తు. ఇక్కడ మనకేంటి దదిత్త అంటే మనం ముందు చూసుకున్నాం. దదిత్త శబ్దం, ఆ దదిత్త అనే ప్రాతిపదికం చేత ఇది దదిత్తాలో దా అనేది అనుదాత్తం అండి. ఎలా వచ్చింది అనుదాత్తము అంటే ఇక్కడ ఉపపద మతింసే వచ్చిందన్నమాట. కపిత్త దదిత్త యహ కా ప్రత్యాంశే ఉపద సమాస ఉపపద మతింసే హువా హై. అతః అందువలనే తాథా ఘై తాద అని ఒక సూత్రం ఉంది. ఈ సూత్రం తా ఘై క్తా అని ఈ సూత్రం ప్రకారంగా అది పూర్తిగా ఉంది. సూత్రం నాకు గుర్తు రావడం లేదు. యహ శబ్ద ఉత్తరపద అంతోదాత్త హై, అంటే ఈ శబ్ద అంతిమంలో ఉంటేనా. యహ శబ్ద उत्तरपद अंतोदात्त है. यह शब्द उत्तरपद अंतोदात्त, ఇవి ఉత్తరపద అంతోదాత్త అన్నమాట. అంత ఉదాత్తం అన్నమాట. ఏంటి? అంత ఉదాత్తమైనప్పుడు ఏమవుతుంది? అంతిమాక్షరం ఉదాత్తమైనప్పుడు ఈ పదాలు అంటే ఏంటి? ఇక్కడ దళిత్తాలో థా ఉంది, కపిత్తాలో థా ఉంది. అంటే ఈ ఉత్తర పదంలో ఉన్నాయి. దళిత పూర్వ పదము, థా అనేది ఉత్తర పదం అన్నమాట. అంటే ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఇది అంతోదాత్తమైన. అంత ఉదాత్తమైనప్పుడు ఏమవుతుంది? మిగిలినటువంటి అనుదాత్తం పదం ఏకవర్జ్యం అనే స్వర నియమం ప్రకారంగా ఒకటి ఉదాత్తమైనప్పుడు మిగిలినటువంటి అనుదాత్తాలు అయిపోతాయి. అంతిమ ఉదాత్తం చెప్పగానే మిగతావన్నీ అనుదాత్తాలు అయిపోయాయి. ఆ రకంగా దదిత్తాలు దా అనుదాత్తం అయిపోయింది, కపిత్తాలు కా అనుదాత్తం అయిపోయింది. ఏ సూత్రం ప్రకారంగా? తాథాఘై అనే సూత్రం ప్రకారంగా అనుదాత్తాలు అయిపోయాయి అన్నమాట. అంటే ఈ సూత్రం అన్ని అనుదాత్తాలైన మొత్తం అంతము ఉదాత్తం అయిపోయింది కాబట్టి దదిత్త కపిత్త అనేది దదిత్త థా ఉదాత్తం అయిపోయింది, కపిత్తాలు థా ఉదాత్తం అయిపోయింది. అది ఉదాత్తం కానీ అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా మిగిలిన అన్ని స్వరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుదాత్తాలు అయిపోయాయి. మనకు ఉదాత్తం ఉంటే ఏదైనా ఒకటి పదంలో ఒక ఉదాత్తం ఉంటే, ఒక స్వరితం ఉంటే మిగిలినవన్నీ కూడా అనుదాత్తాలుగా మారిపోతాయండి. ఇక్కడ ఉదాత్తం అని చెప్పింది కదా, తాథాగా సూత్రం తా పదం అంతిమంలో ఉంటే అది ఉదాత్తం అయిపోతుంది, అంతిమ ఉదాత్తం అయిపోతుంది. అంతిమ ఉదాత్తం అనగానే ఈ సూత్రం సిద్ధంగా ఉంటుంది.
ఇప్పుడు ఏ విధంగా తస్యలోప ఇత్సంజని పేరు పెట్టగానే తస్యలోప ఏ విధంగా సిద్ధంగా ఉంటుందో ఈ సూత్రం ఏదైనా ఒక సూత్రం వచ్చేసి ఇది ఉదాత్తం అయిపోతుంది, అంతోదాత్తం అయిపోతుంది, లేదా మధ్యోదాత్తం అయిపోతుంది, లేదా అంతస్వరితం అయిపోతుంది, లేదా మధ్య స్వరితం అయిపోతుంది, లేదా ఆది స్వరితం అయిపోతుంది. అది స్వరితం కావచ్చు, ఉదాత్తం స్వరితం అని అవుతుంది, ఇది ఉదాత్తం అవుతుంది చెప్పగానే ఇది వెంటనే సూత్రం వర్తిస్తున్నాడు, వెంటనే సిద్ధిస్తున్నాడు. మిగిలిన ఏ స్వరాలు ఉన్నా కూడా వాటిని అన్నిటినీ కూడా అనుదాత్తం చేస్తుంది. ఓకేనా? ఏదైనా సూత్రం వచ్చి ఉదాత్తం అని చెప్పగానే మిగిలిన ఆ పదంలో ఎన్నైతే ఆ స్వరాలు ఉన్నాయో మిగిలినవన్నీ కూడా అనుదాత్తాలు అయిపోతాయి. మధ్యలో ఉంటే ముందు వెనక అన్ని అనుదాత్తాలు అయిపోతాయి, ఆదిలో ఉంటే మిగిలిన అనుదాత్తాలు అయిపోతాయి, అంతిమంలో ఉంటే మిగిలినవి ముందు అన్ని అనుదాత్తాలు అయిపోతాయి, ముందు ఉదాత్తం ఉంటే మిగిలినవన్నీ తర్వాత పదాలని అనుదాత్తాలు అయిపోతాయి. ఎక్కడున్నా ఒకటి మాత్రం ఉదాత్తం ఉందంటే మిగిలినవన్నీ కూడా ఏవైనా ముందు వెనక అన్ని అనుదాత్తాలు అయిపోతాయి. అందుకే ఇక్కడ కూడా మనం కా ప్రత్యయం తర్వాత ఉపద సమాసం చేసుకొని ఉపద మతింపు ప్రకారంగా మన సమస్త పదం తయారైనప్పుడు అంటే దది థ ఈ రెండింటి మధ్య సమస్త పదానికి మన సమాసం చేసిన ఉపపద సమాసం చేసినప్పుడు ఇక్కడ మనకు దదిత్త కపిత్త వచ్చేసామట. ఇప్పుడు ఉపద సమాసం చేశాం కాబట్టి మనకు తాథాఘై అనే తాద మిత్రకానం అనే సూత్రం ఏదో ఉంది. ఆ సూత్రం ప్రకారం అంతో ఉదాత్తం చేసింది కాబట్టి వెంటనే అనుదాత్తం పదం ఏకవర్జం, ఆ ఉదాత్త పదాన్ని వదిలేసి మిగిలిన అనుదాత్తాలు అయిపోతాయి అని చెప్పింది కాబట్టి మనకు దాదిత్త కపిత్త అనే శబ్దాలు ఆది ఉదాత్తమే. అందుకే ఆది ఉదాత్తం కాబట్టి అటువంటి ఆది ఉదాత్తంతో యుక్తమైనటువంటి షష్ఠి సమర్థవంతమైన ప్రాతిపదికముల చేత మన ప్రకృతి సూత్రం వచ్చింది అనుదాత్తాదేశ, అనుదాత్తం ఆదిలో ఉన్నటువంటి ప్రాతిపదికం చేత షష్ఠి సమర్థమైన ప్రాతిపదికం చేత ఏమొస్తుంది ఐ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. అందుకే ఐ ప్రత్యయం దాకానే ఆ మిగులుతుంది. ఐ కనుమదిలో వస్తే దాదిత్త ఐ, కాపిత్త ఐ, అలాగే మాహిత్త ఐ అంటే మహిత్త కపిత్త దదిత్త అన్నిట్లో ఐ ప్రత్యయం కాబట్టి ఆ తెచ్చుకు రిద్ది చేసుకుంటాము. దాది థ మాహిత్త కాపిత్త తర్వాత ఐ ప్రత్యయం దాకానే థాలో ఉండేటువంటి ఆకారానికి ఎస్ లోపం చేసుకుంటాము. అప్పుడు దాదిత్ కాపిత్ మాహిత్ అలా వస్తుంది అనంతము. తర్వాత ఐ ప్రత్యయం ఆ కలుపుకుంటే దాదిత్త మాహిత్త కాపిత్త తర్వాత సుస్థానంలో అమ్ము అమి పొదవ చేసుకుంటేనా ఈ రకంగా దాదిత్తం కాపిత్తం మాహిత్తం అనే రూపాలు మనకు సిద్ధిస్తాయన్నమాట. ఇక్కడ స్థాదా తీసుకోవాలి. స్థాలో ఉండే సకారానికి తకారం ఎలా వచ్చిందంటే ప్రచోదరాదీని అనే నియమం ప్రకారంగా అర్థం చేసుకోవాలి. అంటే సకారానికి తకారం వచ్చేసింది అన్నమాట. ఇక్కడ మామూలుగా దాదిత్తాలు దది ఉపదం అంటే స్థా ధాతు చేత మనం కాప్రత్యం తీసుకొచ్చామన్నమాట. అందుకే దాదిత్త అంటే స్థా ధాతువు స్థాలో సకారానికి తకారం ఎలా ना शृणोति महोदय। అస్తు చూడండి. అస్తు ఈ రకంగా మనకు దాదిత్తాలో తకారం ఏదైతే కనిపిస్తుందో సామాన్య తకారం అది సకార స్థానంలో స్థా ధాతుల సకారానికి తకారం వచ్చేసింది. ప్రచోదరాదని యథోపదిష్టం అనే సూత్ర నియమానుసారంగా అవ్యుత్పన్న పక్షమే పిశోంతోదాత్త ప్రకాశ అంతోదాత్త. వ్యుత్పన్న పక్షంలో మనకు వస్తుంది అంతోదాత్తం వస్తుంది. అవ్యుత్పన్న పక్షంలో పిశోంతోదాత్త అనే పిట్ సూత్రం ప్రకారం అంతోదాత్తం అవుతుంది. ఆ రకంగా కూడా మనకు ఆది అంత ఉదాత్తం తెలియగానే అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారం ఆది ఉదాత్తం అవుతుంది కాబట్టి అక్కడ కూడా మనకు రూపం సిద్ధిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉత్పన్న పక్షము అవ్యుత్పన్న పక్షం అంటున్నారు. కొన్ని చోట్ల
ఉంటుంది కాబట్టి అక్కడ మనకు అంత ఉదాత్తం అయిపోతుంది ముందు సూత్రం ప్రకారంగా. లేని పక్షంలో అక్కడ కూడా పిషో అక్కడ ఆ సూత్రం నియమానుసారంగా అంటే అవ్యుత్పన్న పక్షం అంటే ఏంటి? థా థా గై ఇక్కడ సూత్రంలో ఏవైతే మనకు చెప్పుకున్నామో అలా కాకుండా వేరే పదాలు వచ్చాయనుకోండి, ఇక ఈ సూత్రం లేవు. అప్పుడు ఈ సూత్రం లేనప్పుడు అంత ఉదాత్తం చేయదు. అప్పుడు సామాన్యంగా పిషోన్తో దాత వచ్చి అంటే ఎక్కడైతే థా థా గై ఉన్నాయో అక్కడ ఇబ్బంది లేదు. ఈ సూత్రం ప్రకారంగా అంత ఉదాత్తం అయిపోతుంది. లేని శబ్దాలు అప్పుడు ఎలా వస్తుంది? పిషోన్తో దాత ప్రకారంగా అక్కడ ఆ సూత్రంలో అంత ఉదాత్తం చేసుకుంటాం. అంత ఉదాత్తం చేసుకున్నప్పుడు మిగిలినటువంటి అనుదాత్తాలు అయిపోతాయి కాబట్టి అక్కడ కూడా మనం ఐప్రత్యం తెచ్చేసుకోవచ్చు. ఉపలక్షణంగా ఒకటి చెప్పుకున్నాం, దాదిత్త కాపిత్త మాహిత్త అని చెప్పి. మిగిలిన సందర్భాల్లో ఇక్కడైతే ఈ సూత్రం ప్రకారం వచ్చేసాయి. ఇక్కడ అలాంటి సూత్రానుగుణంగా లేని ప్రాతిపదికాలు అప్పుడు ఎలా వస్తుందండి అంటే పిషోన్తో దాత్త ప్రకారం చేసుకోవచ్చు. అది ఇక్కడ ఈ రకంగా ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకున్నాం. అస్తు. నెక్స్ట్ చూడండి. మహోదయ జీ ఇక్కడ ఈ స్థానే ఎక్కడ ఉంది మహోదయ? ఇక్కడ వీటిలో ఈ స్థాకి సకారం అయిందంటున్నారే, ఇది ఎక్కడ మహోదయ? నాకు తెలియలేదు. ఉపపద సమాస చేశామా? దది ఉపపదంగా ఉంటేనా చేసే కుంభకార కుంభ ఉపపదంగా ఉంటే కురు ధాతు చేత అనుప్రత్యం చేసుకొస్తే కుంభకార అయిపోయిందా? అలాగే దది అనే పదం ఉపపదంగా ఉంటేనా? ఉపపదం అంటే సమీపం ఉచ్చారిత పదం ఉపపదం, సమీపంగా ఉచ్చరించే పదం ఉపపదం అంటాం. అంటే స్థాధాతుకు సమీపంగా ఉచ్చరించే పదం ఉపపదం. దది ఉపపదంగా ఉంటే స్థాధాతు చేత మనకు దదిత్త శబ్దం ఎలా తయారైందో అదే అనమాట. ఉత్తర పదం పూర్వ పదం ఉన్నాయన్నమాట. సరే, ఇక్కడ కా ప్రత్యయాన్ని తెచ్చుకున్నామంట. కా ప్రత్యయం తీసుకొచ్చాం. ఓకేనా? ఆ స్థాధాతు చేత కా ప్రత్యయం వచ్చిందంట. కా ప్రత్యయం అనేది రావడానికి ఉపపదం సూత్రం నాకు గుర్తు. ఆతోనుపసర్గ్య కహ స్థాధాతు ఆతోనుపసర్గ్య కహ ప్రకారంగా ఆకారం ధాతు కాబట్టి స్థాధాతు ఆతోనుపసర్గ్య కాబట్టి కా ప్రత్యయం వస్తుందన్నమాట. ఇప్పుడు దది స్థా కా ప్రత్యయానికి ఎడమ లోపం చేస్తే ఆ మిగులుతుందన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో స్థాధాతులో ఉండే స్థాధాతు కదా, కిత్ ప్రత్యయం కాబట్టి స్థాలో ఉండే ఆకారం లోపిస్తుంది. ఆకారం అనేది ఆతో లోపం ఇచ్చే ప్రకారంగా కాదు, ఇంకోటి సూత్రం ఉంది, ఆకారం లోపిస్తుంది. అప్పుడు హలంతం వస్తుంది. హలంతానికి పక్కన కా ప్రత్యయానికి ఎడమ లోపం చేస్తే ఆ మిగిలింది కదా, ఆ అనేది తాళ కలిసిపోతుంది. తర్వాత స్థాలో సకారం ఉంది కదా, దానికి ప్రతిశోధరాది యథోపదిష్టం ప్రకారంగా స్థాధాతులో సకారం సామాన్య తకారం వచ్చేస్తుంది అన్నమాట. దది దది అలా వచ్చేస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఈ దదిత్త శబ్దం అనేది తాథా గై అనే సూత్రం ప్రకారం అంత ఉదాత్తం అయిపోయింది అన్నమాట. అంత ఉదాత్తం అయింది కాబట్టి మిగిలిన అనుదాత్తాలు అయిపోయి ఆది అచ్చు అనుదాత్తం అయిపోయింది. అప్పుడు మన ప్రక్రియ సూత్రం వర్తిస్తుంది అన్నమాట. ఇవన్నీ ప్రక్రియ జరిగిన తర్వాత అలా శబ్దం తయారైనటువంటి శబ్దం చేత మనకు ఆది అనుదాత్తం ఉంది కాబట్టి అటువంటి షష్ఠి సమర్థవంతమైనటువంటి ప్రాతిపదికం చేత ఏమొస్తుంది మనకు ఐ ప్రత్యయం తీసుకుంటే దాదిత్తం కాపిత్తం మాహిత్తం ఇలా శబ్దాలు తయారవుతాయి అన్నమాట. అన్ని చోట్ల ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. సరే, ఫస్ట్ నెక్స్ట్ చూడండి. పలాశాదిభ్యోవా పలాశాదిభ్య పంచమి విభక్తి బహువచనం వా అవ్యయపదం సమాసః పలాశ ఆదిరి ఏషాం తే పలాశాదయ అంటే పలాశాది గణం. అందులో పలాశ శబ్దం ఆదిలో ఉంది. ఏషాం శబ్దానం ఏ శబ్దాలకైతే తే పలాశాదయ వాటిన్నిటిని పలాశాది గణం కింద తీసుకుంటామంట. ఆ గణంలో ఉండే శబ్దాలు ప్రాతిపదికాలు మనం తెచ్చుకోవాలి. పలాశాదయ తేభ్య పలాశాదిభ్య ఇది బహువ్రీహి సమాసము. అనువృత్తి వచ్చేసి ఐ అవయవే తస్య వికారః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థేభ్యః పలాశాదిభ్యః ప్రాతిపదికేభ్యః వికల్పేన వికార అవయవయోర్ అర్థయోః ఐ ప్రత్యయో భవతి. ఇక చూడు, షష్ఠీ సమర్థవంతమైన పలాశాది గణంలో ఉండే ప్రాతిపదికాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాతిపదికల చేత వికల్పంగా అంటే పలాశాది గణంలో అంటే శబ్దాలు చాలా ఉన్నాయి. ఆ పలాశాది గణంలో ఉండే శబ్దాలతో మాత్రము వికార అవయవార్థంలో ఐ ప్రత్యయం వికల్పంగా వస్తుంది.
పలాశది గణంలో ఉండేటువంటి ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో అక్కడ వికారార్థంలో అవయవార్థంలో మనం ఐ ప్రత్యయం వచ్చిందంటే ఐ ప్రత్యయం ఎలా వస్తుంది? వికల్పంగా వస్తుంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. ఓన్లీ పలాశది గణంలో ఉండే ప్రాతిపదికాలతో మాత్రమే అలాగా నియమం చెప్పబడింది అన్నమాట. సామాన్యంగా షష్ఠీ సమర్థన ప్రాతిపదికముల చేత ఐ ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. ఇప్పుడు గత సూత్రంలో ఏం చెప్పుకున్నాం? ఓకే, అనుదాత్తం అనేది ఆదిలో ఉంటే ఏంటంటే ఉదయించి వస్తుంది కదా, ఉవర్ణాంత ప్రాతిపదిక ఉంటే అక్కడ ఐ వస్తుంది. ఇంకెక్కడ వస్తుందంటే అనుదాత్తం ఆదిలో ఉన్నటువంటి ప్రాతిపదికం చేత కూడా ఐ ప్రత్యయం వస్తుంది. అదే వికారార్థంలో అవయవార్థంలో. ఇంకెక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఇంకో కండిషన్ పెట్టు, పలాశది గణంలో ఉండేటువంటి ప్రాతిపదికంలో మాత్రము అక్కడ వికల్పంగా వస్తుంది. అంటే పలాశది గణంలో కొన్ని ఉవర్ణాంత ప్రాతిపదికాలు ఉండొచ్చు, లేదంటే అనుదాత్త ఆదిలో ఉన్నట్టు ప్రాతిపదిక ఉండొచ్చు. ఆ నియమం ప్రకారం ఈ రెండు పైన సూత్రాలతోనే వచ్చేస్తుంది కదా మనకు. పైన ప్రాతిపదికలు చదివి మనకు సిద్ధించవచ్చు. అంటే ఆ ఐపత్యం వచ్చేస్తుంది వికారార్థంలో అవయవార్థంలో. మరి సూత్రం చెప్పాల్సిన అవసరమే ఉంది అంటే పలాశాది గణంలో కొన్ని విశిష్టమైన శబ్దాలు తీసుకోబడ్డాయి కాబట్టి ఆ పలాశాది గణంలో ఉన్నటువంటి శబ్దాలతో మాత్రము నిత్యంగా ఐపత్యం ఇష్టం లేదు, వికల్పంగా వస్తుంది. అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అందుకే వేరుగా ఈ పలాశది గణంలో ఉండే ప్రాతిపదికను భిన్నంగా తీసుకున్నామంట. అందుకే ఇక్కడ షష్ఠీ సమర్థేభ్య పలాశాదిభ్య ప్రాతిపదికేభ్యో వికల్పేన వికార అవయవయోరర్థయో ఐ ప్రత్యయో భవతి అని చెప్పి చెప్పుకున్నాం. అస్తు, ఉదాహరణ అదే విధంగా వివరించండి. పలాశస్య వికారో అవయవో వా పాలాశం ఖాదిరం. పలాశ వృక్షం యొక్క పేరు, పలాశ వృక్షం అని, ఖదిర వృక్షం అని చెప్పి వృక్ష యొక్క పేరు అనమాట. అందులో ఉపలక్షణంగా 2 ఉదాహరణ తీసుకున్నాం అంతే. పలాశ అంటే పలాశ వృక్షం యొక్క వికారాన్ని లేదా పలాశ వృక్షం యొక్క అవయవాన్ని పాలాశం అంటాం. అలాగే ఖదిర వృక్షం యొక్క అవయవాన్ని, ఖదిర వృక్షం యొక్క వికారాన్ని ఖాదిరం అంటాం అనమాట. ఓకే, సో అది ఇక్కడ మనం సేమ్ పైన చెప్పిన విధంగానే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. చూడండి, పలాశ ఐ, ఖదిర ఐ అన్నిట్లో ఆదేశం తీసుకున్న పాలాశ ఖాదీర. తర్వాత ఎస్ లోపం చేసుకుంటాము. లోపం చేసిన తర్వాత అంతిమ ఆకారం లోపిస్తుంది కాబట్టి మళ్ళీ ఐ ప్రత్యయం నుండి ఆ కలుస్తుంది. పాలాశ ఖాదిర. తర్వాత సుస్థానంలో అమ్మి పూర్వహ చేసుకుంటే ఖాదిరం పాలాశం అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అదే ఏ పక్షంలో ఇది వికల్పంగా చేస్తుంది, పలాశాదిభ్యో వా అని వికల్పంగా చెప్పుకున్న ఐ ప్రత్యయం. మళ్ళీ ఐ ప్రత్యయం దాని ఏమొస్తుందంటే సామాన్యంగా అనుప్రత్యయం వస్తుంది. అనుప్రత్యయం కూడా రూప అదే సిద్ధిస్తుంది. ఓకే, అనుప్రత్యయం వచ్చిన స్వరంలో తేడా వస్తుంది కానీ రూపసిద్ధిలో మాత్రం అక్కడ కూడా పాలాశం ఖాదీరం అనే రూపాలు సిద్ధిస్తాయి. అందుకే మళ్ళీ 2వ రూపం ఇవ్వలేదు అనమాట, వికల్ప రూపం చూపించదు. పక్షంలో ఔత్సర్గిక అను వస్తుంది. అన్నుకు అనుబంధ లోపం చేస్తే ఆనే మిగులుతుంది, ఐ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తుంటే ఆనే మిగులుతుంది. కాబట్టి రూపంలో పెద్ద తేడా ఉండదు. కానీ తేడా ఎక్కడ ఉంటుంది? మళ్ళీ భిన్న ప్రత్యయాలు ఎందుకంటే స్వరంలో తేడా. అక్కడ నిత్ ప్రత్యయం, అక్కడ ఇత్ ప్రత్యయం. నిత్ ప్రత్యయాన్ని బట్టి స్వరం భిన్నంగా ఉంటుంది, ఇత్ ప్రత్యయాన్ని బట్టి స్వరం భిన్నంగా ఉంటుంది. అస్తు, ఈ రకంగా మనకు పాలాశం ఖాదిరం అనే రూపాలు రూపసిద్ధి చూసాం. అస్తు, నెక్స్ట్ చూడండి, శమ్యాష్ట్లై అంటే శమ్యాష్ట్లై ఇది సూత్రం మనకు. శమ్యాహ పంచమీ విభక్తి ఏకవచనము. ట్లై ప్రత్యయం, ట్లై టా హలంతం, ట్లై ప్రత్యయం శమ్యాష్ట్లై. ట్లై ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ సూత్రాన్ని 2 పదాలుగా విడగొట్టుకున్నాము. అనువృత్తి వచ్చేసి చూడండి, అవయవే తస్య వికారః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థాత్ ఏంటి? షష్ఠీ సమర్థాత్ షమీ ప్రాతిపదికాత్, షష్ఠీ సమర్థాత్ షమీ ప్రాతిపదికాత్ ట్లై ప్రత్యయో భవతి వికార అవయవయోర్ అర్థయోః. అంటే షష్ఠీ సమర్థవంతమైనటువంటి షమి. షమి శబ్దానికే దీర్ఘికారం, నదీ శబ్దానికి నద్యాహ ఎలా వస్తుందో షమి శబ్దానికి రూపం పంచమీ భక్తి ఏకవచనం వస్తుంది, షమ్యాహ వస్తుందన్నమాట. అందుకే మూల ప్రాతిపదికం తీసుకున్నాం. షమి అనే ప్రాతిపదికం చేత షష్ఠీ భక్తిలో ప్రత్యయం తెచ్చుకుంటామట, వికారార్థంలో గస్ తెచ్చుకుంటాం. అందుకే షష్ఠీ సమర్థాత్ షమి ప్రాతిపదికాత్ ట్లై ప్రత్యయో భవతి వికార అవయవయోర్ అర్థయో. వికారార్థంలో అవయవార్థంలో
మనకు ఈ ప్రత్యయాలు వస్తాయని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే ఈ ఒకే ప్రత్యయం ట్లై ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. సో శమ్యాహ వికార శామిలం భస్మం శామిలి యష్టిక శామిలి యష్టిక. భస్మం అంటే అది ఒకటి శమ్యాశ్లై ఇది ఒక ద్రవ్య విశేషం ఉండొచ్చు. ఆ ద్రవ్య విషయం యొక్క ద్రవ్యాన్ని విచ్ఛేదనం చేసినప్పుడు భస్మ రూపంలో అవుతుంది అన్నమాట. శామిలి యష్టిక అంటే ఒక ద్రవ్య విశేషం కఠోరంగా ఉంటుంది, ఇటుకలాగా ఉండొచ్చు. కొన్ని అడవిలో కొన్ని రాళ్ళు ఎరుపు వర్ణంలో ఉంటాయండి, అది భస్మీభూతంలో బంగారు వర్ణంలో కొన్ని అలా కొన్ని ద్రవ్యం అంటే మిట్టి తత్వాలు కూడా ఔషధంగా పనిచేస్తాయండి. అట్లా చాలా ఉన్నాయి. అట్లా ఇక్కడ కూడా ఒక ఔషధ విశేషంగా మనం తీసుకోవచ్చు. లేదంటే ఆ పదార్థం ఆ ద్రవ్యం యొక్క వికారంగా ద్రవ్యంగా అవయవంగా లేదా వికారంగా తీసుకోవచ్చు. అస్తు శమ్యాహ శమి వృక్షం కూడా ఒక వృక్షం ఉంది. వృక్షంగా ఇక్కడ సందర్భాన్ని బట్టి ఏదని మనకు స్పష్టంగా లేదు. వృక్ష విశేషం కావచ్చు, ద్రవ్య విశేషం కావచ్చు. అస్తు ఎందుకంటే అంటే వృక్షం యొక్క అవయవాన్ని కూడా అక్కడ వృక్షాన్ని కూడా మనం దానికి చూదనం చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మళ్ళీ శామిలి యష్టిక అంటున్నాం. యష్టిక అంటే ఇప్పుడు యష్టికాకి సామాన్య ఇటుక అని అర్థం తీసుకుంటామా? సామాన్య అర్థము ఈ శబ్దిక అర్థం ఇటుక. అంటే ఈ సందర్భంలో యష్టిక అనే దానికి ఇంకొక అవయవార్థం తీసుకోవచ్చు. యష్టిక అంటే ఒక భాగము, అంటే ఒక చెట్టు యొక్క ఒక భాగము, అది కూడా తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి శబ్దానికి అనేక అర్థాలు వస్తాయి. ఈ సందర్భంలో ఈ అర్థం తీసుకోవచ్చా లేదనేది మనకు ప్రకరణాన్ని బట్టి తెలుస్తుందన్నమాట. అస్తు వృక్ష విశేషం అనేప్పుడు ఒక అవయవం తీసుకుంటాం, ఒక కొమ్మ ఒక శాఖ కింద తీసుకుంటాం అంట యష్టిక అంటే. అస్తు అది మనం సందర్భాన్ని బట్టి ఆ ప్రయోగాన్ని బట్టి చూడాలి. అస్తు మొత్తానికి శమ్యాహ వికార శామిలం భస్మం శామిలి యష్టిక. ఇక్కడ శామిలి స్త్రీలింగంలో ఉంది కాబట్టి యష్టిక అంటున్నామట. అస్తు తో ఇక్కడ మనకు రూపసిద్ధి సామాన్యంగానే ఉంది. ఎట్లా అంటే చూడండి, తో శమీ ప్రాతిపదికం చేత షష్ఠీ విభక్తి ఏకవచనంలో గస్ వస్తుంది. తర్వాత మన ప్రకృతం ప్రకారం ట్లై ప్రత్యయం వస్తుంది. ట్లైకి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ట్లైకి అనుబంధ లోపం చేస్తే ట్లైలో ఆది అచ్చుకెలా చుట్టూ ప్రకారం వెళ్ళిపోతుంది. అంతిమ యకారానికి హలంత్యం ప్రకారం వెళ్ళిపోతుంది. కేవలం లా మిగులుతుంది. ట్లై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగిలింది? లా మిగులుతుంది. చుట్టూ ప్రత్యయాది టవర్గస్య చవర్గస్య ఇది సంజయ భవతి. హలంత్యం అంతిం హలు వర్ణస్య ఇది సంజయ భవతి. ఈ రకంగా ఇది సంజయ్ పేరు పెట్టుకోగానే తస్య లోప అదస్య లోప చేసుకుంటాం కాబట్టి కేవలం టా మిగులుతున్నాం, సారీ లా మిగులుతుంది ట్లైకి అనుమతి లోపం చేస్తే. అప్పుడు షమి లా. ఇప్పుడు ఈ స్థితిలో ఇత్ ప్రత్యయం ఉంది, టిత్ ప్రత్యయం ఇది, ఇత్ ప్రత్యయం కూడా టిత్ ప్రత్యయం కూడా. సో ఇత్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని మనం షమీలో ఉండే ఆదర్శ కృతి చేసుకుని షామి అయిపోతుంది. షామి లా, షామి లా. ఇక్కడ మనకు యకారాది అజాది ప్రత్యయం లేదు కాబట్టి ఎస్ఏదిశ లోపం జరగదు. ఎస్ఏదిశ లోపం జరగదు కాబట్టి అలాగే ఉంటుంది. అందుకే షామి ఉంది. షామి పక్కన లా ఉంది కదా, ట్లై ప్రత్యయానికి అనుమతి లోపం చేస్తే మిగిలింది లా మిగిలింది. షామి ప్లస్ లా, షామిలా అలా వచ్చేసింది. షామిలా అనేది ఇప్పుడు తదిత ప్రత్యాంత ట్లై తదిత ప్రత్యాంతం కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ. తదిత ప్రత్యయం అంతిమంలో ఉంది అంటే లా ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి ఈ తదితాంతం అయిపోయింది. అలా తదితాంతానికి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. ఎవరు? కృత్ తద్దిత సమాసాశ్చ. తదితాంతస్య ప్రాతిపదికస్య తదితాంతస్య శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి. ప్రాతిపదిక అని పేరు వస్తుంది అన్నమాట. ప్రాతిపదికం వచ్చింది కాబట్టి ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు తెచ్చుకుంటాం. సుస్థానంలో అమ్మో అమి పూర్వ చేస్తే కలుపుకుంటున్న శామిలం భస్మం అలాగా రూపం సిద్ధిస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, షామిలి శబ్దం. మళ్ళీ షామిలి అనేది ఇక్కడ ఎష్టికాకు విశేషం కాబట్టి మనము
షామిల ప్రాతిపదికం సేమ్ అలాగే షామిల వస్తుంది. మన స్త్రీలింగంలో టిత్ ప్రత్యయం కాబట్టి ఇక్కడ టిత్ అంటే మనకు చూడు ఇక్కడ ట్లై ప్రత్యయం, ట్లైలో టకారం ఇత్తి చేసే టిత్ కూడా అది, ఇలా యకారం ఇత్తి చేసే ఇత్తు కూడా. అంటే యకారం నిమిత్తి చేసుకోవడం వల్ల ఆదేశకు వృద్ధి వచ్చింది, టకారం ఇత్సంధి చేయడం వల్ల టిత్ కారణం చేది. అంటే మనకు ఉపయోగం ఏదైనా ఇత్సంధి చెప్పేబట్టి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా. టిత్తు ఇత్సంధి చేయడం వల్ల ఏ ఉపయోగం, ఏం లాభం కలిగింది? టిట్ ఢానై ద్వయస దగ్నై మాత్ర స్తయ టక్ టై కై కొరపహ అనే సూత్రం ప్రకారంగా ఏమొచ్చింది? ngీ ప్రత్యయం వచ్చింది స్త్రీలింగంలో. అందుకే షామిల అనే ప్రాతిపదికం చేత, అంటే షామిల పూర్వం ఎలా చెప్పుకున్నా అలాగే ఇక్కడ సిద్ధిస్తుంది మొత్తం. మళ్ళీ షామిల అనే ప్రాతిపదికం చేత మనం స్త్రీలింగంలో టిడ్డానే ప్రకారంగా ngీప్ తెచ్చుకుంటాం. ngీప్ కనుమతి లోపం చేస్తే ఈ మిగులుతుందన్నమాట. ngీప్లో గకారం కూడా గకారం కదా, ఇక్కడ లసక్ పద్ధతి ప్రకారంగా ఆదేశకి గకారం తీసేస్తాము, పకారంకి హలంత్యం, అప్పుడు కేవలం ఈ మిగులుతుందన్నమాట. తో షామిల ఈ, ఇక్కడ మళ్ళీ ఎస్ చేతి లోపం చేసుకోవచ్చు, ఎందుకు యకారాది అజాది ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి షామిల లాలో ఉండే అకారం లోపిస్తుంది, అప్పుడు షామిల్ ఎస్ ఈ కలిపితే షామిలి. తర్వాత దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి సు తెచ్చుకుంటాము, సు తెచ్చుకోగానే వెంటనే హల్ గ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ అనే సూత్రం ప్రకారంగా గంతానికి పక్కన సు ఉంది కాబట్టి దానికి లోపం చేసుకుంటాం, అప్పుడు మళ్ళీ షామిలి అని మిగులుతుంది. తర్వాత ఎష్టిక అనేది అది పదం అధ్యాహనం చేసుకున్నాం, అంటే అధ్యాహనం వాక్య ప్రయోగం. ఆ ఎష్టిక విశేషం, అది షామిలి విశేషణం కాబట్టి దానికి అనుగుణంగా షామిలి ఎష్టిక అని చెప్పి మనము ఇక్కడ స్త్రీలింగంలో షామిలి రూపం కూడా సిద్ధించింది అన్నమాట. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. క్లై ప్రత్యయం వచ్చినప్పుడు షామిలం భస్మం, షామిలి ఎష్టిక అనే రూపాలు మనకు సిద్ధించాయి. అస్తు, ఇది కూడా సామాన్యంగా ఉంది. ఒక సూత్రం చూడండి. మయడ్ వైతయోర్ భాషాయాం అభక్ష్యాచ్ఛాదనయోః. మయడ్ వైతయోర్ భాషాయాం అభక్ష్యాచ్ఛాదనయోః, ఇది మనకు సూత్రము. దీన్ని పద విభాగం చేస్తే ముందుగా మయట్ అనేది ప్రత్యయం. మయట్ ప్రథమ విభక్తి ఏకవచనము, వా అవ్యయ పదము, ఇక్కడ వైతయోధిలో వా అన్నాడు, వా అవ్యయ పదము. ఏతయోహో సప్తమి విభక్తి ఏకవచనం, వా ప్లస్ ఏతయోహో, ఈ రెండింటి మధ్య ఎనాదేశం చేశాం, ఏ సంధి? వృద్ధి సంధి చేశాం. వా ప్లస్ ఏతయోహో, వాలో ఉండే అకారము, ఏతయోహలో ఉండే ఏకారం, ఈ రెండింటి మధ్య వృద్ధి సంధి చేశాం కాబట్టి అకారం పక్క హెచ్చువదనం ఉంటే వృద్ధి అయిపోయింది, అందుకే వై అయిపోయింది అన్నమాట. వైతయోహో అయిపోయింది, వా ప్లస్ ఏతయో వైతయోహో. అస్తు, వా అవ్యయ పదము, ఏతయోహో సప్తమి విభక్తి ద్వివచనము. అలాగే భాషాయాం, ఇది సప్తమి విభక్తి ఏకవచనం. ఏంటి? భాషాయం అనేది ఏంటి? సప్తమి విభక్తి ఏకవచనము. భాషాయాం సప్తమి విభక్తి ఏకవచనము. ఈ రకంగా 4 పదాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మయట్, వా, ఏతయోహో, భాషాయాం. ఇదొక 4 పదాలు విడగొట్టున్నాం. తర్వాత అభక్ష్యాచ్ఛాదనయో, ఇదంతా ఒకే పదంగా తీసుకున్నాం. అభక్ష్యాచ్ఛాదనయో, ఇది సప్తమి విభక్తి ద్వివచనం. ఈ రకంగా ఈ సూత్రాన్ని మొత్తం 5 పదాలుగా విడగొట్టుకున్నాం అనమాట. అస్తు, ఇప్పుడు సమాసం ఏంటంటే అభక్ష్యాచ్ఛాదనయో అనే పదాన్ని ఓపెన్ చేసి చెప్పుకుంటాం. సమాస భక్ష్యం చ ఆచ్ఛాదనం చ, భక్ష్యం చ ఆచ్ఛాదనం చ భక్ష్యాచ్ఛాదనే, రెండు కాబట్టి కలిపితే ద్వివచనంలో భక్ష్యాచ్ఛాదనే అయిపోయినది. భక్ష్యం చ ఆచ్ఛాదనం చ రెండింటిని కలిపితే భక్ష్యాచ్ఛాదనే ద్వివచనంలో. నా భక్ష్యాచ్ఛాదనే అభక్ష్యాచ్ఛాదనే, భక్షణవాచి ఆచ్ఛాదనవాచి ఉండకూడదు, నిషేధించాం. ముందు భక్షణం అంటే ఉంటే అభక్షణం విడదీసి చెప్పుకున్నాము. భక్ష్య ఆచ్ఛాదనే, నా భక్ష్యాచ్ఛాదనే, నా భక్ష్యాచ్ఛాదనే, దాన్ని అభక్ష్యాచ్ఛాదనే అయిపోయింది అన్నమాట. తయోహో అభక్ష్యాచ్ఛాదనయోహో, భక్ష్యవాచి ఛాదనవాచి ఉండకూడదు, నిషేధార్థంలో ఇక్కడ న్యాయతత్పురుష సమాసంగా నిషేధించామట. అందుకే అభక్ష్యాచ్ఛాదనే, తయోహో అభక్ష్యాచ్ఛాదనయోహో, సప్తమి విభక్తి ద్వివచనంలో చూపించారు కాబట్టి అందుకే తయోహో అభక్ష్యాచ్ఛాదనయోహో అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇది ద్వంద్వ గర్భ నై తత్పురుష సమాసం అన్నమాట. ముందు ద్వంద్వ సమాసం చేసాము, తర్వాత నై తత్పురుష సమాసం చేసుకున్నాం, అంటే నిషేధించాం అనమాట. అస్తు, అనుదిత్తి వచ్చేసి అవయవే తస్య వికారః
తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ చూడండి, భక్ష్యాచ్ఛాదన వర్జితయో మనం చెప్పిన భక్ష్యవాచి ఉండకూడదు, ఆచ్ఛాదన వాచి ఉండకూడదు నిషేధించామట అభక్ష్యాచ్ఛాదనయో విగ్రహవాక్యంలో. అది ఇక్కడ సూత్రార్థం తీసుకోబడింది. భక్ష్య ఆచ్ఛాదన వర్జితం అంటే వదిలిపెట్టడం. భక్ష్యాచ్ఛాదన వర్జితయోహు అంటే భక్ష్యవాచి ఆచనవాచి వదిలిపెట్టి వికార అవయవయోరు అర్థయోహో షష్ఠీ సమర్థాత్ ప్రాతిపదికాత్ భాషాయం. భాష అంటే లౌకిక ప్రయోగ విషయంలో అంటే షష్ఠీ సమర్థం ప్రాతిపదిక ఏదైనా ఉండొచ్చు, కాకపోతే అది భక్ష్యవాచి ఆచరణవాచి ఉండకూడదు. అటువంటి భక్ష్యవాచి ఆచరణవాచి కానటువంటి షష్ఠీ సమర్థవంతుని ప్రాతిపదికం చేత అవయవార్థంలో లేదా వికారార్థంలో లౌకిక ప్రయోగ విషయంలో భాషాయం అని చెప్పాము. లౌకిక ప్రయోగ విషయంలో వికల్పేన లౌకిక ప్రయోగ విషయే వికల్పంగా మయట్ ప్రత్యయో భవతి, మయట్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం అని చెప్పుకున్నామట. కాబట్టి భక్ష్య ఆచరణ వాచిని వదిలేసి మిగిలిన షష్ఠీ సమర్థమైన ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో అక్కడ అవయవార్థంలో వికారార్థంలో ఒకవేళ లౌకిక ప్రయోగ విషయం ఉంటేనే అప్పుడు వికల్పంగా మయట్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని ప్రస్తావించుకున్నాం. ఉదాహరణ అదే విధంగా ఇవ్వబడ్డాయి చూడండి. అశ్మనో వికార అశ్మమయం, మయట్ ప్రత్యయం కదా, అశ్మనో వికార అశ్మమయం వికల్పంగా వస్తుందని చెప్పినాం. ఒకసారి రానప్పుడు ఆశ్మనం అని ప్రత్యయం వస్తుంది సామాన్యంగా ప్రాగ్దివ్యత్వం ప్రకారంగా. లేదా ఆశ్మహ, మనం అక్కడ అస్మని ప్రాతిపదికం చేసి మనం చెప్పుకున్న వికల్పంగా ఒకసారి టీ భాగం లోపం అవుతుంది, వార్తికం ప్రకారంగా ఒకసారి టీ భాగం లోపం కాదు. అందుకే ఇక్కడ ఒకసారి టీ భాగం లోపం కానప్పుడు ఆస్మనం వచ్చేసింది, ఒకసారి టీ భాగం లోపైనప్పుడు ఆశ్మహ వచ్చేసింది అన్నమాట. నిన్న గత పాఠం చెప్పుకున్నాం చూడండి, గమనించండి. అక్కడ వార్తికం ప్రకారంగా ఒకసారి టీ భాగం లోపం అవుతుంది, ఒకసారి టీ భాగం లోపం కాదు. అస్తు. అలాగే మూర్వామయం ఎప్పుడైతే మైట్ ప్రత్యయం వస్తుందో, ఎప్పుడు మైట్ ప్రత్యయం రాదో అప్పుడు మౌర్వం అలా వస్తుంది. అలాగే వికార అవయవయోరు అనువృత్తవు అపి అంటే వికారము అవయవయో యొక్క అనువృత్తి ఉన్నప్పుడు కూడా ఏతయో నిర్దేశే అనయోరపి విశేష ప్రత్యయా విహితా తత్రాపి మైట్ విభాష, అక్కడ కూడా మైట్ అనేది విభాష వికల్పంగా యథా స్యాత్ ఇత్యేవమర్థో ద్రష్టవ్య. ఇక్కడ ఒక విశేషమైన బిందు ఏం చెప్పి అంటే వికార అవయవయో అనువృత్తవు అపి అంటే వికారార్థము అవయవార్థం అనువృత్తి ఉన్నప్పటికీ కూడా ఏతయో నిర్దేశి, ఇక్కడ విశేషం నిర్దేశించబడ్డాయి కాబట్టి విశేషంగా ఆచరణ అని చెప్పి భాష లౌకిక ప్రయోగ విషయంలో చెప్పి ఏతయో అంటే వీటి యొక్క నిర్దేశంలో అనయోరపి విశేష ప్రత్యయం, వీటికి కూడా విశేష ప్రత్యయాలు వస్తాడ. ఏంటి అనయోరపి విశేష ప్రత్యయా విహితా తత్రాపి అంటే వీటి విషయంలో ఎక్కడైతే విశేష ప్రత్యయాలు చెప్పామో అక్కడ కూడా అంటే ఎక్కడైతే విశేష ప్రత్యయాలు భిన్నార్థులు భిన్న ప్రత్యయాలు చెప్పుకున్నామో అక్కడ కూడా విశేష అర్థం ఉన్నప్పటికీ కూడా మయట్ విభాష అక్కడ కూడా మయట్ వికల్పంగా వస్తుంది. మయట్ విభాష యథా స్యాత్ ఇత్యేవమర్థో ద్రష్టవ్య, ఇలాంటి అర్థం చెప్పడం కొరకు ఇక్కడ మయట్ ప్రత్యయం చెప్పాం. అంటే తాత్పర్యం ఏంటంటే వికార అవయవార్థం ఉన్నప్పుడు వికారార్థంలో అవయవార్థం మనం పక్కన భిన్న ప్రత్యయాలు చెప్పుకున్నాం. అంటే భిన్న ప్రత్యయాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏతయో నిర్దేశే, ఇక్కడ మళ్ళీ నిర్దేశించారు కాబట్టి ఆ నిర్దేశే అనయోదపి విశేష ప్రత్యయ వీటి విషయంలో కూడా విశేష ప్రత్యయం చెప్పుకున్నప్పటికీ కూడా అత్రాపి మైట్ విభాష చెప్పుకున్నప్పుడు కూడా మైట్ ప్రత్యయం ఈ సందర్భంలో మాత్రమే వికల్పంగా రావాలి అనే భావంతో అలాంటి అర్థం చెప్పడం కొరికే ఇక్కడ విశేషంగా చెప్పబడింది. అందుకే మైట్ వికల్పంగా యథాశ ఎలాగైతే ఖచ్చితంగా రావాలి భావంతో ఇక్కడ ఇత్యేవమర్థం ఇలాంటి అర్థం కొరకు ఇక్కడ అర్థం చేసుకో ద్రష్టవ్య చూడాలి అని చెప్పి ఇక్కడ మనకు ఉదాహరణ చూపించబడింది అన్నమాట. ఇక్కడ ఏదకంటే కపోతమయం, కాపోతం, లోహమయం, లౌహం, ఇక్కడ మనకు ఏమొచ్చే మైట్ ప్రత్యయం కనిపిస్తుంది. ఒకసారి కాపోతమయం, కపోతమయం యొక్క మైట్ ప్రత్యయం వచ్చి ఇక్కడ ఆదేశకు వృద్ధికి ఏం లేదు, మైట్ ప్రత్యయం కదా. అలాగే కాపోతం ఇక్కడ ఎప్పుడైతే ఆదేశకు వృద్ధి చేసుకుంటామో అంటే వికల్పం చెప్పాం కదా. ఒకసారి కాపోతంలో మనకు
ఐ ప్రత్యయం వస్తుందన్నమాట. ఒకసారి అలాగే లోహమయం ఇక్కడ మైట్ ప్రత్యయం వస్తుంది. ఒకసారి రానప్పుడు మామూలుగా సామాన్యంగా అను ప్రత్యయం వస్తుంది. వికల్ప పక్షంలో అను ప్రత్యయం వచ్చినప్పుడు ఆదేశకు వృద్ధి అవుతుంది, లౌహం అయిపోయింది అన్నమాట ఇక్కడ నపుంసకలింగంలో. అలాగే కాపోతం కూడా అనుప్రత్యం తీసుకుంటాం. అయిపోతే సామాన్యంగా అనుప్రత్యం తెచ్చుకున్నాం కాబట్టి కాపోతం లౌహం అనే రూపాలు సిద్ధిస్తాయి. లోహమయం కాపోతమయంలో మయట్క అనుబది లోపల మయ మిగులుతుందన్నమాట. అది మయ మనకు స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. కాపోతంలో ఇక్కడ కపోత శబ్దం చేత ఆదేశం కాపోత ప్లస్ ఆని ప్రత్యయం కాబట్టి కాపోతం అయిపోతుంది అక్కడ మనకు. ఇక్కడ అలాగే మూర్వామయం మళ్ళీ మైట్ ప్రత్యయం ఉంది. అశ్మమయం ఇక్కడ మైట్ ప్రత్యయం ఉంది పైన. అన్నిట్లలో మైట్ ప్రత్యయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మూర్వామయం, మూర్వా అని ప్రాతిపదిక మూర్వామయం. అలాగే మూర్వా శబ్దం కాబట్టి ఆదేశం మౌర్వా అని ప్రత్యయం వస్తుంది. ఒక పక్షంలో మైట్ ప్రత్యయం దాని వికల్పంగా అని ప్రత్యయం వస్తుంది కాబట్టి అక్కడ అనుప్రత్యయం వచ్చేసి మౌర్వం అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రూప సిద్ధి సామాన్యంగానే ఉంది, అది మీరు గమనించండి. ఇక్కడ విశేషం आचारण वर्जित विकार तथा अवयवयो अर्थ में लौकिक प्रयोग विषय में विकल्प से मैट प्रत्यय होता है. ये तयो से यहाँ विकार ये तयो అంటే మనకు విశేషంగా వికారము అవయవం ఈ రెండు తీసుకుంటాం. ఏ తయో అంటే తాత్పర్యం చేత వికార అవయవ హి లక్షిత్ కియా గయా. సూత్రంలో ఏతయో అని చెప్పాం కదా, మైడ్ వైతయో అంటే వా ఏతయో సూత్రంలో ఏతయో శబ్దం చేత వికార ఒక అర్థం అవయవార్థం ఈ రెండింటిని లక్ష్యంగా పెట్టుకొని చెప్పారు. ఏతో అంటే వికార అవయవ హి లక్షిత్ కియా గయా హై. యహ వికార और అవయవ కి అనువృత్తి ఐహి అంటే ఇక్కడ వికారము అవయవార్థం ఉన్నప్పుడు మళ్ళీ ఏతయో అని చెప్పాలి. నువ్వు అదే లక్ష్యం అన్నప్పుడు ఆ పైనుంచి అనువృత్తి వస్తుంది, మళ్ళీ ఏతయో చెప్పాల్సిన అవసరం ఉంది సూత్రంలో. ఇది ఒక ప్రశ్న అనమాట. యహ విकार और अवयव की अनुवृत्ति ही पुनः एतयो ग्रहण से विकार अवयवार्थ में जो विशेषण प्रत्यय कहे है उनके साथ भी मैट विकल्प से हो जाता है అని చెప్పడం కొరకు ఇక్కడ అంటే మామూలుగా వికార అవయవకి అనువృత్తి హైహి అంటే పైనుంచి అనువృత్తి వస్తుంది, మరి దాన్ని చెప్పడం కొరకు ఏతయోహు అదే లక్ష్యం ఏతో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పబడిందంటే ఏతయోహు గ్రహణం చేత వికార అవయవ అర్థంలో ఏవైతే విశేష ప్రత్యయాలు వచ్చాయో, ఇంకా ఇక్కడ కాకుండా మనం ప్రత్యేక ఇప్పుడు కొన్ని చోట్ల అయి వచ్చింది, కొన్ని చోట్ల మనకి ఏమొచ్చింది, మనకు భిన్న భిన్న ప్రత్యయాలు వచ్చాయి కదా. ఏవైతే ప్రత్యయాలు వచ్చాయో ఆ విశేష ప్రత్యయ సందర్భంలో కూడా ఈ సూత్రం వికల్పంగా వస్తుందన్నమాట. అర్థమైందా? మనకు ట్లై ప్రత్యయం వచ్చింది, పలాశాదిభ్యంలో ఐ ప్రత్యయం వచ్చింది, ఓదైలో ఐ ప్రత్యయం వచ్చింది, అనుదాత్తాది సందర్భంలో ఐ ప్రత్యయం వచ్చింది. అంటే కండిషన్ భిన్నంగా ఉంటాయి. ఓరనాంత ప్రాతిపదికము, అనుదాత్తాది ప్రాతిపదికము, అలాగే పలాశిగంలో ప్రాతిపదికాలు, షమ్యాష్లో ట్లై ప్రత్యయము, ఇలా విశేష ప్రత్యయాలు వచ్చేదా. ఆ విశేష ప్రత్యయాల సందర్భంలో కూడా ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా మయట్ ప్రత్యయం వికల్పంగా వస్తుంది అని చెప్పడం కొరకు ఇక్కడ మళ్ళీ ఏతయో అని చెప్పి మళ్ళీ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. వికారార్థం అవయవార్థం కేవలం ఇక్కడ కేవలం ఒకే ప్రత్యయం కాదు, ఇక్కడ ఒకే ప్రత్యయం సామాన్య మయట్ ప్రత్యయమే కాదు, అంటే మిగిలిన విశేష సందర్భాల్లో కూడా అన్నిట్లలో కూడా ఈ మయట్ ప్రత్యయం వికల్పంగా వస్తుంది అని చెప్పడం కొరకు ఇక్కడ ఈ రకంగా ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయబడిందన్నమాట. అందుకే ఇక్కడ మనకు ఉన్కే సాత్ బి మైట్ వికల్ప్ సే హో జాతా హై. అందుకే కాపోతమయం, కాపోతం, లోహమయం, లోహం, పక్ష్మి యథావేత ప్రత్యయం అని ప్రత్యయం వచ్చిందన్నమాట. అస్తు ఈ రకంగా మనం ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలి. అస్తు ఈ రకంగా ఈ 140 సూత్రాన్ని కూడా మనం చూసాము. ఏదైనా సందేహాలు ఉంటే ఈ విషయంలో మనం రేపు చూద్దామండి. గమనించండి, సామాన్యంగానే ఉంది, విశేష అర్థాలంటే ఏమిలో ఒకసారి గమనించండి, అర్థం చేసుకోండి. కాని పక్షులు మన రేపు శంకా సమాధానం ఉంటే చూద్దామండి. అస్తు మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.
ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే ఆచార్య. నమస్తే మాతాజీ. ధన్యవాదాలు. నమస్కారం ఆచార్య.